అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా 2 మినిట్సే ఉండదు. ఈ 2 మినిట్స్ మీ కళ్ళకి ఒక అద్భుతంగా కనిపిస్తుంది వీడియో అంతా. ఇంత మంచి దేవాలయం మీరు ఎప్పుడు చూసి ఉంటారు నాకు తెలిసి. అందుకని కంటిన్యూ చూడండి స్కిప్ చేయకుండా. ఈ దేవాలయం శ్రీ 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 శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది ఎక్కడో లేదు, మన ఆంధ్రప్రదేశ్లోనే. ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి డిస్టిక్, అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి మండలం, మారేపల్లి విలేజ్లో పాండవుల మెట్ట అంటారు దీన్ని. పాండవుల కొండ మీద స్వయంభూ వెంకటేశ్వర స్వామి అమ్మవార్లతో 1967 కంటే ముందే వెలిచారు. స్వయంభూ వెంకటేశ్వర స్వామికి 1967లో ఈ దేవాలయం కట్టడం జరిగింది. అయితే ఇది చాన్నాళ్ళు ఎవరికి తెలియదు, ఎందుకంటే ఇది ఒక మారుమూల ప్రాంతంలో ఉంది కాబట్టి చాలామందికి తెలియలేదు. ఈ దేవాలయానికి ఎంతో చరిత్ర ఉంది. అది తెలుసుకోవడానికి ఒక 1 అవర్ 2 అవర్స్ టైం సరిపోదు, అందుకని జస్ట్ 2 మినిట్స్లో చెప్పేస్తున్నాం. ఇందులో ఈ దేవాలయానికి సంబంధించిన 3 ప్రోగ్రామ్స్ బాగా ఎక్కువ చేస్తారు. అందులో గిరి ప్రదక్షిణ నెంబర్ 1 ఈ నెల జూలై 9వ తారీఖున మన సింహాచలం గిరి ప్రదక్షిణ కంటే ముందు రోజు ఇది ప్రారంభమవుతుంది. ఇది జూలై ఈ నెల 9వ తారీఖున బుధవారం నాడు సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. ఇందులో 10,000 మంది వరకు భక్తులు పాల్గొంటారు. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. 7 కొండలు, 7 కిలోమీటర్లు ఇది ఉంటుంది. మ్యాప్ చూసారా చిన్నది, ఈ మ్యాప్ తిన్నగా 7 కిలోమీటర్లు అనేది ఈ శారదా అనేది ఒడ్డంతా కలిపి ఊరంతా కలిపి 7 కొండలు కలిపి ఇది ప్రదక్షిణ జరుగుతుంది, గిరి ప్రదక్షిణ. ఇందులో పాల్గొనడం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. దీనిని ఈ ఊరు గ్రామ పెద్దలు, అలాగే సర్పంచ్ గారు, అలాగే కమిటీ సభ్యులు బాగా అరేంజ్ చేస్తున్నారు. అలాగే ఇంకా బోల్డ్ ఉన్నాయి కార్యక్రమాలు, అవి కూడా ఎంతగానో సేవ చేస్తున్న సర్పంచ్ గారికి వాళ్ళందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలండి. ఈ దేవాలయం ఇంత పచ్చని వాతావరణంలో ఉండడం అనేది చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే ఇలాంటివి ఎక్కడో పూర్వం ఎక్కడో చూసుంటాము, కానీ మన దగ్గరలోనే ఇలాంటి గుడి ఉందా అని కూడా నాకు కూడా రీసెంట్గా తెలిసింది. నిన్న వెళ్ళి వీడియో తీయడం జరిగింది. ఇది అందరికీ తెలియాలి. ఇలాంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి, అవన్నిటికీ మనం వెళ్ళాలి. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అమ్మవార్లు అయ్యవార్ల యొక్క చైతన్య శక్తిని మనం తీసుకోవాలి. అలాగే ఇక్కడ గిరి ప్రదక్షిణ తర్వాత ఉత్తర దర్శనం, వైకుంఠ ఏకాదశి రోజు మనకి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది కదా, అది కూడా చాలా ఘనంగా జరుగుతుంది. అలాగే పాల్గొన మాసంలో ఫిబ్రవరిలో వచ్చే కళ్యాణం, వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం కూడా చాలా బాగా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడికి కళ్యాణం ఎవరైతే అవ్వకుండా ఇబ్బంది పడుతున్నారో, పెళ్లి కాని వారు అలాంటి వారు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటే కంపల్సరీ ఒక పెళ్లి జరుగుతుందని ఒక నమ్మకం అయితే గట్టిగా ఉంది. అలాగే అందరూ రండి, ఆ యొక్క శక్తిని తీసుకుందాం. గోవింద ఓం నమో నారాయణ.